హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా గురువుగారు స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా గురువుగారు శ్రీ వేదవ్యాస భట్టారు గురుగారు రికార్డింగ్ వాయించడం జరిగింది. చాలా సంతోషంగా మా గురువుగారి ఆశీర్వాదం, ఆ గురువుగారు రాసినటువంటి ఆ పదాలు, ఆ యొక్క భావము, ఆ యొక్క సంగీత అంటే ప్రయాణంలో కనీసం మినిమం వాయించగలిగితే జన్మ ధన్యమవుతుందనే సంతోషం కలిగింది నాకు. గురుగారి మాటల్లో మనం విందాము. గురుగారి యొక్క స్పందన తెలియజేస్తారు. ఈరోజు 3 పాటలు చేశాము. ప్రతి ఒక్క పాట కూడా ఒక వజ్రం కంటే విలువైనదని చెప్పాలి. అంత గొప్ప బాణీలు చేశారు గురుగారు. ఈరోజు ఒక సినిమా కోసం 3 పాటలు రిథమ్ మిక్సింగ్ చేయడం జరిగింది. దానికి మా తబలా మోహన్ గారు, లయ విన్యాస చక్రవర్తి సమ్రాట్, మామూలుగా లేదు అసలు. ఒక పాటలో శివతాండవం లాంటి పాట. శివతాండవం అంటే మామూలుగా జటాకటాక అది కాదు, కానీ ఇంకొక పద్ధతుల్లో పాట. ఆయన ఇక్కడ ఎన్ని వాద్యాలు, ఎన్ని అపురూపమైనటువంటి విషయాలు పెట్టారంటే ఇక్కడ అసలు ఒక శివుడి తాండవం ఈ మ్యూజిక్ రూమ్లో జరిగినట్టు మాకు అనిపించింది. చాలా చోట్ల తన్మయత్వం కలిగింది, పులకాంకురాలు వచ్చాయి, ఆనంద బాష్పాలు కూడా తొంగి చూసాయి ఒక్కొక్కసారి. అలా ఇంకొక పాట, ఒక అర్లీ మార్నింగ్ తెల్లవారుజాములో ఒక సిచ్యుయేషన్ సాంగ్. దానికి ఆయన అంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్నారంటే, మామూలుగా తబలా అంటే తబలాను ఏదో ఉంటాయి, డప్పు డోలు అట్లా పెట్టుకుంటారు. కానీ ఎఫెక్ట్స్ లోపల, ఒక సౌండ్ ఎఫెక్ట్స్ లోపల మహాసాధన చేసిన వ్యక్తి మా మోహన్ గారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అసలు మూడో పాట అసలు ఇంకో 4-5 పాటలు ఉన్నాయి, అవన్నీ వరుసగా చేయబోతున్నారు. ఈ నాదం గురించి ఏ ఇన్స్ట్రుమెంట్లో ఏ సౌండ్ వస్తుంది, ఏ సౌండ్ని సిచ్యుయేషన్లో ఎక్కడ ఉపయోగించాలో పూర్తిగా తెలిసిన, కంప్లీట్గా తెలిసిన శబ్ద బ్రహ్మ, నాద బ్రహ్మ మా మోహన్ గారు. మీరు కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, రోగదుర్గాత్ర సిద్ధిరస్తు, సమస్త సన్మంగళాని సంతు, శాంతిరస్తు, పుష్టిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు అని. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ధన్యవాదాలు గురుగారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా మీ నిండి దీవెనలు నాకు అందినాయి. నా జన్మ సార్థకత. అదే మాట నేను కూడా రిపీట్ చేస్తున్నా. మీతో పాటు పని చేయించుకోవడం అంటే, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పడం, నాకైతే ఆంజనేయుడి ముందర కుప్పిగంతులు వేసినట్టుంటుంది మీతో మాట్లాడుతుంటే. బట్ మీరన్నీ కూడా తీసుకొని, ఇతనికి ఏం కావాలి, అసలు మనసులో ఏముంది, ఈ సిచ్యువేషన్కి ఏం కోరుకుంటున్నాడు అనే దాన్ని పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి, శబ్దంలోకి దూరిపోయి, ఏ సౌండ్ ఇస్తే ఇతను సంతోషిస్తాడు, పులకిస్తాడు అనేది ఆ పట్టు మీకు తెలుసు. కాబట్టి మోహన్ గారు, మీతో పనిచేయడం మాకు కూడా అదృష్టం, ఆనందం. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. మరొకసారి మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గురుగారు పాట చేసేటప్పుడు ఎంత చక్కగా, దీనికి తగ్గట్టుగా మా సౌండ్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి గారు చాలా ఎన్నో సినిమాలకి పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఆయన, ఆ ఓపికతో, శ్రద్ధతో, ఇన్వాల్వ్మెంట్తో ఎంకరేజ్ చేస్తూ ఆయన పని చేయించుకునే విధానం. రాధాకృష్ణమూర్తి గారికి చాలా ధన్యవాదాలు. మా అమ్మకి
సంధ్యావర్షిణి గారు వండర్ఫుల్ మ్యూజిక్ అంతా బాగా తెలిసిన అమ్మ, ఆమెకు ధన్యవాదాలు. మా లక్ష్మణ్ సాయి గారు అసలు నన్ను తట్టుకొని నా దగ్గర పనిచేయడం అనేది కష్టం. అలాంటి లక్ష్మణ్ సాయి గారు కంటిన్యూస్గా నాతో ఉంటూనే ఉన్నారు. ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది దీంట్లోపల. వెరసి మొత్తం టోటాలిటీ పైన ఇది మోహన్ గారు ఈ పాటలకి నా దృష్టిలో హీరో 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 ఆ హీరోయిజం ఆయన చేతి వేళ్లతో చూపిస్తారు. హ్యాట్స్ ఆఫ్ మోహన్ సార్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ గురుగారు, చాలా ధన్యవాదాలు గురుగారు. ఎంతకంటే ఆశీర్వాదం నాకు ఇంకేముండదు అనిపిస్తుంది. అంత మనస్ఫూర్తిగా అంత నిండుగా దీవించే గురువులు అసలు ఇంత ప్రజ్ఞావంతులైన, ఇంత శాస్త్రం తెలిసిన మీకు డౌన్ టు ఎర్త్ ఎలా ఉండాలి అనేది మీ దగ్గర నేను నేర్చుకోవాలనిపిస్తుంది నాకు. ఐ వాంట్ టు బి యువర్ స్టూడెంట్. మీ విద్యార్థిని, మీ దగ్గర ఒక స్టూడెంట్ని ఇంత వినయం ఎట్లా ఉంటుంది, ఇంత శాస్త్రం తెలిసిన తర్వాత. ఇప్పుడు ఏం తెలియకుండా నాలంటాడు, ఏం తెలియకుండా నిండుకుండా అది అన్నట్టుగా ఏదో ఎంప్టీ వెసల్స్ మేక్ మచ్ నైస్ నాలాంటి వాళ్ళు శబ్దం ఎక్కువ చేయొచ్చు. కానీ శబ్దం గురించి మొత్తం సాంగోపాంగంగా తెలిసిన మీరు ఇంత డౌన్ టు ఎర్త్ ఉండి అందరినీ గురువుగారు అని, ఇంజనీర్ గారిని గురువుగారు అని అందరినీ అంటూ మీకు కావాల్సింది మీరు ఇస్తూ వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ఇవ్వడం ఉంది. అదొక గొప్ప కళ. దాంట్లో మీరు నిష్ణాతులు. లాంగ్ లివ్ మోహన్ సార్, మీరు లాంగ్ లివ్ సార్. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు గురుగారు, చాలా ధన్యవాదాలు గురుగారు. పాట చేసేటప్పుడు కూడా చాలా చక్కగా ఆ యొక్క సన్నివేశాన్ని వివరిస్తారు, విశ్లేషిస్తారు. దాని గురించి ఆ ట్రాన్స్లోకి వెళ్ళడానికి మొదటగా ఒక చిన్న సముద్రం, మహాసముద్రం ఒడ్డున చిన్నగా ఏముండదు నాయన, జస్ట్ కాలు కడుక్కొనొద్దు అంతే, జస్ట్ సారా కూడా వద్దు, ఏమొద్దు, జస్ట్ రా కాలు కడుక్కొనొద్దు అనేసి మనకు తెలియకుండానే ఆ సముద్రంలోకి లాకెళ్ళిపోతారు గురుగారు. అంత గొప్ప మన సనాతన ధర్మం గరించదగినట్టు ఒకే ఒక్క గురువు గారు అన్నీ చెప్తాను మనస్ఫూర్తిగా. గురుగారు, మీ దగ్గర అనువనువును నేర్చుకుంటూ అనువనువున అడుగడుగున మీ దీవెనలు పొందుతూ అదే సంతోషం గురుగారు. నమస్తే గురుగారు. చూశారు కదా, అందరికీ మంచి గురుగారు దీవెనలు ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురుగారు.